ఏంటి గౌతమ్ అలా చంపేశావు? రేయ్ ఊరుకోరా బాబు. పోలీస్ కేసు ఏమన్నా వద్దంటావా? రేయ్ అసలే నేను ప్యాక్ అయి ఉన్నాను. ఇప్పుడు నువ్వు టెన్షన్ పెట్టకురా. అనవసరంగా లేనిపోని డౌట్లు క్రియేట్ చేయకు. డెడ్ బాడీ అక్కడే వదిలేసాం, బాత్రూంలో దాచిపెడదామా? నీకేమైనా ఉందా? వాడంటే మనకు తెలియకుండా చంపాడు కాబట్టి బాత్రూంలో దాపెట్టాడు. మనం దాని ముందే కదా చంపింది. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, రికార్డ్ అయి ఉంటుందా? ఏం చేద్దాం గౌతమ్? రే అసలు ఏం అర్థం కావట్లేదు, కాసేపు ఆగు. పోలీస్ కేసు ఏమన్నా వద్దంటావా? రే ఏం చేయాలో నాకు అర్థం కాక చచ్చిపోతున్నాను. అసలు టెన్షన్తో ఉన్నాను. నువ్వు లేనిపోయిన డౌట్ క్రియేట్ చేయకు ప్లీజ్. కొంచెం కామ్గా ఉండు, మాట్లాడుకు, నువ్వు ఆలోచించు. నెక్స్ట్ ఎవరేంటి? నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇద్దరం మిగిలాం. ఒకరికి 50 కోట్లు, ఇంకొకరికి అమ్మాయి అన్నావు కదా. నువ్వు చేస్తే నీకు 50 కోట్లు, అదే నువ్వు చేస్తే నేను. ఎవరు చేస్తారో డిసైడ్ అవ్వండి. ఏయ్ ఏంటి మాట మారుస్తున్నావు? నేనేం మాట మార్చట్లే కానీ నేను ఫస్టే చెప్పా, ఎవరో ఒక్కలే బ్రతుకుండాలని. ఎవరు బ్రతుకుంటారు చెప్పండి? నువ్వా? నువ్వా? ఇదేంటి భయ్యా ఇంత ట్విస్ట్ ఇచ్చింది? ఇక్కడే ఇరుక్కుపోతామా? బయటికి వెళ్తే పోలీసులు. ఎలాగో ఒక మర్డర్ చేస్తావు కదా. నేను మర్డర్ చేయడం పెట్టరా? మన ఇద్దరం కలిసే కదా మర్డర్ చేసాం. నేను ఎక్కడ చేసా? ఆడి కాలు గిలగిలా కొట్టుకుంటా అంటే నేను జస్ట్ పట్టుకున్నా అంతే. నా మీతో వస్తున్నావు ఏంటి? ఆడి పేక మీద నీ ఫుట్ ప్రింట్సే ఉంటాయి, నాకేం సంబంధం లేదు. అంటే ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరో ఒకరు చావాలా? చావడం ఏంట్రా? తను అదేగా చెప్పింది. అది చెప్పేసిందని చచ్చిపోతావా? మరి ఇంకో సొల్యూషన్ ఏముంది? భయ్యా నాకు డౌట్, ఆల్రెడీ ఒక మర్డర్ చేసావు కదా, ఇంకో మర్డర్ చేసి నన్ను చంపేవుగా. ఏంటి ఆలోచిస్తున్నావు? కాంపిటీషన్ నిజంగా చంపేస్తావా ఏంటి? చచ్చా అదేం లేదురా. ప్రామిస్? అదేంటంటే వాడంటే మర్డర్ చేసామని చంపేశాం. నువ్వు కరెక్టే. నిన్ను చంపితే నాకు 50 కోట్లు ప్లస్ అమ్మాయి. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? అనుకుందాం అంటే నువ్వు అన్నావు కదా బయటికి వెళ్తే నా కోసం పోలీసులు వస్తారని. యాక్చువల్గా ఐడియా బాగానే ఉంది. ఐడియా బాగుండడం ఏంటి భయ్యా? నువ్వేగా చెప్పావు వాడిని చంపింది నేనేనని, ఫుట్ ప్రింట్స్ నావే ఉంటాయని. ఎలాగో ఒకరిని చంపాను. నీ కంపెనీ నీకు వద్దా? బయటికి వెళ్తే జైలుకి వెళ్తావు. ఒక మర్డర్కైనా 2 మర్డర్లకైనా జైలుకే వెళ్తాను కదా. 50 కోట్లు అదనంగా వస్తాయి. జైల్లో కూర్చొని డబ్బులు ఏం చేసుకుంటావు? అరే ఆ డబ్బుతోటి నా ఫ్రీడమ్ నేను కొనుక్కుంటా, వచ్చి నా కంపెనీ నేను స్టార్ట్ చేసుకుంటా, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా. 2 మర్డర్లు చేసి జైలు నుంచి బయటకు ఎందుకు వస్తావు? ఎందుకు రాలేము? డబ్బులు పడేస్తే ఎవడైనా వస్తాడు బయటికి. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది నాకు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.